హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శైలు. అయితే ఈరోజు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ కదా. ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారు, అలాగే మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు ఉంటారు. మీరు దయచేసి మీ పిల్లల్ని వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడకండి. వాళ్ళలో బాగా చదివే టాలెంట్ ఉండొచ్చు, మీ పిల్లల్లో ఇంకేదో టాలెంట్ ఉండొచ్చు. అంతేకాదు వాళ్ళు మళ్ళీ పాస్ అవుతారు. కానీ మీరు అనే మాటలు వాళ్ళు హార్ట్కి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. దయచేసి మీరు వాళ్ళని ఏమీ అనకండి. మీరు బాధపడండి, వాళ్ళకి చెప్పండి, అట్లా కాదు నాన్న, ఇట్లా చదువుకుంటే ఇట్లాగుంటుంది అని. కానీ మీరైతే దయచేసి ఏమీ అనొద్దు వాళ్ళని. పిల్లలు మీరు కూడా వాళ్ళని బాధ పెట్టకండి. మీరు తక్కువ వచ్చినాయి కదా, వాళ్ళకి నాకంటే ఎక్కువ వచ్చినాయి, మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఏదైనా చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. మీరు మళ్ళీ పాస్ అవుతారు. దయచేసి మీరు ఇది గమనించండి. దయచేసి ఏం చేసుకోకండి. మీ పేరెంట్స్ ఎంతో బాధపడతారు. అలాగే పేరెంట్స్ మీరు కూడా ఏమీ అనొద్దు వాళ్ళని. ప్లీజ్ దయచేసి ఈ ఒక్క మెసేజ్ని గుర్తించండి. పిల్లల్ని ఏమీ అనకండి. వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇవ్వండి. పర్వాలేదు నాన్న, నెక్స్ట్ టైం పాస్ అవుతావు అని. ప్లీజ్.